పల్నాడు జిల్లాలో పెను విషాదం తప్పింది. అప్పుల బాధతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని నరసరావుపేట రూరల్ పోలీసులు రక్షించారు. దుర్గికి చెందిన అమర్నాథ్ వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక తన భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి కారులో బలవన్మరణానికి బయలుదేరారు. అయితే భార్య తన పుట్టింటి వారికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన రూరల్ ఎస్ఐ కిషోర్ సిబ్బంది టెక్నాలజీ సాయంతో కారును ట్రేస్ చేసి సినిమా పక్కీలో వెంటాడి వారిని అడ్డుకున్నారు. నిమిషాల వ్యవధిలో ఒక కుటుంబాన్ని మృత్యువు నుంచి కాపాడిన ఎస్ఐ కిషోర్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తితో స్పందించి నలుగురి ప్రాణాలు నిలబెట్టిన పోలీసులకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ టైంలో ఎవరు ఉంటారు? ఆయన చెప్పాడు, మేము పోలీసులు ఉన్నాం, మాకు మేము చిన్నప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుండా. బ్రతికి సాధించాలి. నీకు అమ్మాయి ఎంత టెన్షన్ పడుతుంది నీకు చెప్పలేకుంది. ఒక పిల్లోడు వాళ్ళని చూసుకుంటా బతికి వచ్చి ఏదో రోజు వారు కూలి చేసుకుని మీరు ఆవేశపడితే కుదరదు. దానికి సద్దాం రాని ఇద్దరు భార్య పిల్లల్ని సద్దాం, మనం ముందాయి సద్దాంపా, మనం బతకలేమని అట్లా చేసి ఆ పిల్లలు ఇంటికాడికి చిన్నపిల్ల దుర్గిలో మాది దుర్గి సార్. అయితే అబ్బాయి పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉంటామని సంతమాగులూరు కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అమ్మాయిని ఫోన్ చేసి ఇట్లా అని అన్నాడంట. అంటే మేము సరే వస్తున్నాం ఉండమనేసరికి మీరు వస్తేనే ఉండని చెప్పి పారిపోవటాన్ని చేశారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇట్లా ట్యాప్ చేసి 10 నిమిషాల్లోనే వారు దాన్ని ఛేదించి అతన్ని పట్టుకోవడం జరిగింది సార్. మాకు అమ్మాయి కోడలు ఫోన్ చేసింది సార్. అబ్బాయి భార్య ఫోన్ చేసింది, మా ఆవిడ భార్య ఫోన్ చేసి ఇట్లా సంగతి చచ్చిపోదాం అంటున్నాడు, అప్పులు ఇవన్నీ మనం ఎందుకు బతకటం అని అన్నాడు అని చెప్పి అన్నారు సార్. అంటే అంతలోకి మేము వచ్చి సంతమాగులూరు వచ్చేసరికి అక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ ఎమ్మటే ఫోను రిపీట్ చేసి సార్కి ఫోన్ చేశారు. చేయంగానే ఎమ్మటే 10 నిమిషాల్లోనే మాట్లాడి వాళ్ళని ఎమ్మటే ట్యాప్ చేసి పట్టుకున్నారు సార్. ధన్యవాదాలు వాళ్ళకి సార్.